చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే ఆయన పరిహారం కూడా ఇవ్వకపోతే దాంట్లో 474 మందికి జగన్మోహన్ రెడ్డి గారు 23,70,00,000 పరిహారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి 5 సంవత్సరాల మొత్తంలో 1794 మాత్రమే. అది కూడా 2019-20లో ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి ఆ పాలన వల్ల 663 మంది, 2020-21లో 234, 2021-22 223, 2022-23 422, 2023-24లో 252, మొత్తంగా 1794 మంది. వాళ్ళకి 116 కోట్లు పరిహారం అందించారు. ఇంటూ 7 లక్షల రూపాయలు చొప్పున. రైతులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతుల ఆత్మహత్యలు తగ్గిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కానీ, రైతన్నను చేపట్టి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నడిపించినటువంటి కార్యక్రమం కానీ, పంటకి గిట్టుబాటు ధర కానీ, ధరల స్థిరీకరణ నిధి, రైతుకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇలా రైతుని రాజుగా చూసాం. కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో ఏదైతే అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులు చనిపోయారు. దాన్ని ఇప్పుడు పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు ఎక్కడికక్కడ చూస్తే ప్రతిరోజు మీరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకుంటే రోజు 2-3 ఆత్మహత్యలు ఉంటున్నాయి. అది మొత్తం ఓవరాల్గా మీరు అన్ని జిల్లాల్లో చూసుకుంటే ఏదో ఒక జిల్లాలో అక్కడొకళ్ళు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు. కారణం చంద్రబాబు నాయుడు గారి ఈ 16 నెలల ఘోరమైనటువంటి పరిపాలన. దాన్ని కప్పుచ్చుకోవడానికి రైతుల ఆత్మహత్యలు, వారానికి 4 అని చెప్పేమో ఈనాడు, నెలకి 77 మంది అనేమో ఆంధ్రజ్యోతి. మీ ఇష్టం ఉన్నట్టు లెక్కలు రాసేసి ఎన్సీఆర్బీ ఇచ్చే దాని మీద అక్కడ మెన్షన్ చేయరు ఇతను అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని. అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్నది మాత్రమే కౌంట్ అవుతుంది.